సో దిస్ ఇస్ మీ లాస్ట్ వీక్ అనమాట. సో ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్ ఫర్ గృహ ప్రవేశం. అండ్ వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా దూరం. ఆఫ్టర్ లాంగ్ ట్రావెలింగ్ వి రీచ్ దేర్ హోమ్. సో అప్పటికే అంత రెడీ చేసేసారనమాట. ఆ రోజు హోమం ఉండింది నైట్. చాలా ట్రావెల్ చేసాం కదా, సో టయర్డ్ అయిపోయాం త్వరగా. ఇంకా మార్నింగే సో 4కే లేసామన్నమాట. సత్యనారాయణ కదా, త్వరగా రెడీ అయిపోయాం. నా లైఫ్లో ఫస్ట్ టైం అంతా కూర్చొని స్టోరీ అంతా విన్నాను. ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ తెలుసా, చాలా బాగా విన్నాను స్టోరీ కథ అంతా. ఇంకా తర్వాత ప్రసాదం ఆల్సో మై ఫేవరెట్ థింగ్, తినేసాం. ఆ రోజు ఎలా అయిపోయిందో నాకే గుర్తులేదు. ఇంకా థర్డ్ డేకి వచ్చేస్తే వాళ్ళ ఊర్లో పొలంకి వెళ్ళామన్నమాట. సో నాకు అలవాటు లేదు పొలంలో నచ్చడం. ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు ఫాల్. అండ్ ఇంకా ఈవినింగ్ సర్లే ఇంట్లో ఏదో స్నాక్ బొరుగులు ఉంటే ఇంకా స్నాక్స్ చేసుకొని తిన్నాం. ఇంకా అలా ఆ డే కూడా అయిపోయిందా. ఇంకా 4th డే వాళ్ళ ఇంట్లో ముద్ద చేశారనమాట. నేను ముద్ద ఫస్ట్ టైం తిన్నా ఆ రోజు. ఇంకా ఈవినింగ్ ఇలా పూలు కడుతుంటే నేను కూడా హెల్ప్ చేశాను అనమాట. నెక్స్ట్ డే పూజ ఉండింది, అందుకు నైట్ డ్రామా ఉండింది వాళ్ళ ఊర్లో. నేను ఫస్ట్ టైం చూస్తున్న డ్రామా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నేనైతే చాలా అరుస్తూనే ఉండిపోయాను నైట్ అంతా. ఇంకా 12 అయింది అలా నైట్ డ్రామా. మళ్ళీ మార్నింగే లేచాం. ఆ రోజు స్పెషల్ అంటే ఇంకా ఇలా హాఫ్ శారీ కట్టుకున్నాను అనమాట నేను. సో యాజ్ యూ కెన్ సీ వాళ్ళందరూ జ్యోతులు మోస్తున్నారనమాట. వాళ్ళ ఊర్లో ఒక ట్రెడిషన్. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అలాగా. ఇట్ వాజ్ నైస్. అంటే చాలా షాక్ అనిపించింది చూడడానికి అలా ఉంది, కానీ ఎంత వెయిట్ ఉందో అదైతే గ్రేట్ యాక్చువల్లీ. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.